హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి 9,000కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 35,000 వరకు మీకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. 9th మే లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఆన్లైన్లో. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని కవర్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. సో ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో 10 మంది కూడా వీడియో హెల్ప్ అవుతుంది మీరు లైక్ చేస్తే. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి అయితే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఎవరైతే రైల్వే ఏఎల్పి జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఉగాది ఫెస్టివల్ సందర్భంగా మీకు కేవలం 499 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు క్లాసెస్ అనేవి అందిస్తున్నాము. సో అన్ని రకాల టాపిక్స్ అనేవి మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. యాక్చువల్ కాస్ట్ మీకు 999 రూపీస్, కానీ మీకు ఈ యొక్క ఉగాది ఫెస్టివల్ సందర్భంగా 499కే ఆఫర్ అయితే ఇస్తున్నాము. మీకు ఎలాంటి డౌట్స్ ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. ఇది మన ఛానల్కి సంబంధించి అఫీషియల్ ఆర్కే లాజిక్స్ యాప్లోనే మీకు కోర్స్ అయితే లాంచ్ చేశాం కాబట్టి సో వెంటనే మన ఛానల్కి సంబంధించి యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ అయితే తీసుకోండి. చక్కగా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసేయండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అఫీషియల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే జోన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి అధికారికంగా ఈ యొక్క నోటీస్ అనేది మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. ఆల్రెడీ మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డేట్స్ని కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. 10th ఏప్రిల్ నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 9th మే లోపు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. 18 నుంచి 30 years లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. టోటల్గా మనకి 9,900 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఏ జోన్లలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను. కాబట్టి వీడియోని అయితే కంప్లీట్గా అయితే చూడండి. July 1st, 2025 నాటికి మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. సో మ్యాక్సిమం 30 years వరకు జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యాస్ట్ వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. ఈ పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లెవెల్ 2 ప్రకారం 19,900 బేసిక్ పే ఉంటుంది. సో ప్రజెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏనే మనకి 53% ఉంది. సో దాంతోపాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ పే చేస్తారు. ఇలా మనకి చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మనకి స్టార్టింగే 35,000 వరకు సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. సో మనకి నార్మల్గా అప్రెంటిస్షిప్ జాబ్స్ అయితే కాదు, మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. మళ్ళీ మనకి ఇదొక ఆపర్చునిటీ వచ్చింది. మనకి ప్రీవియస్గా 2024లో అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. అలాగే ఫస్ట్ CBT కంప్లీట్ అయింది. సో త్వరలోనే మనకి ఆ యొక్క ఫస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి CBT2 ఎగ్జామ్ కూడా కండక్ట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి సో డెఫినెట్గా ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఆ రిక్రూట్మెంట్కి అంటే లాస్ట్ ఇయర్ రిక్రూట్మెంట్కి అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఒక జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి CBT1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత CBT2 ఎగ్జామ్ అనేది, అంటే ఫస్ట్ ఎగ్జామ్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి CBT2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. CBT1 ఎగ్జామ్ వచ్చేసి 60 minutes అయితే ఉంటుంది. ఇందులో 75 క్వశ్చన్స్కి సంబంధించి 75 మార్క్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ఇందులో మనకి ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తాయంటే మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే CBT1 ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే CBT2 ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి పార్ట్ ఏ, పార్ట్ బి అయితే ఉంటాయి. 2 hours 30 minutes ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. CBT2 అనేది 175 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్ ఏలో 90 minutes 100 questions, పార్ట్ బిలో వచ్చేసి 60 minutes 75 questions అని చెప్పేసి ఇచ్చారు. సో ఇందులో కూడా సేమ్ మనకి నెగటివ్ విధానం అంతా కూడా ప్రాసెస్ అనేది సేమ్ అనేది ఉంటుంది.
సో దాని తర్వాత ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్కి సంబంధించి ఒక స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. అయితే ఒక అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది అంటే ఇక్కడ మీరు ఇమేజెస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా ఇక జాబ్స్కి ఎలిజిబుల్. ఇక్కడ మీకు ఆ జాబ్కి సంబంధించి వర్క్ ఏముంటుంది ఇక్కడ మీరు క్లియర్గా ఇమేజెస్ అనేవి చూడొచ్చు. అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాటు ఎవరైతే సంబంధిత ట్రేడ్లలో అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఐటీఐ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అలాగే డిప్లొమా వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. డిప్లొమా వాళ్ళైతే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్కి సంబంధించినటువంటి విభాగాలు డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఐటీఐ వాళ్ళకైతే మనకి చాలా ట్రేడ్స్ అయితే ఉంటాయి. మనకి ఫుల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. మనకి ఏప్రిల్ 9th రోజు అయితే వస్తుంది. ఆ రోజు మనకి ఏ ట్రేడ్లలో ఖాళీలు ఉన్నాయి దాన్ని బట్టి అయితే మనకి తెలుస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్, మెయింటెనెన్స్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్మెన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వెండర్. సో ఈ యొక్క విభాగాల్లో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు అలాగే 10th పాటు ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. జాబ్స్కి సంబంధించి మనకి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. rrbapply.gov.in గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇదే వెబ్సైట్ నుంచి మనం ఇక్కడ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి అప్లై పైన క్లిక్ చేసేసి ఏప్రిల్ 10th నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో వీడియోని లైక్ చేసి కింద కామెంట్ రూపంలో మీరు అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో మీకు డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోకి నేను అట్లీస్ట్ 1000 likesని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా సపోర్ట్ అయితే తెలియజేయండి. సో మీకు ఏప్రిల్ 9th రోజు ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా మొబైల్లోనే ఎలా అప్లై చేయాలనేది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఉద్యోగాలకి సంబంధించి మనకి మెడికల్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చినట్లయితే A1 స్టాండర్డ్స్ ప్రకారం మనకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేస్తారు. మీరు జనరల్ ఫిట్నెస్ విషయానికి వచ్చినట్లయితే ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి ఆల్ రెస్పెక్ట్స్లో. అలాగే ఇక్కడ మనకి డిస్టెన్స్ విజన్ అంటే విజన్ స్టాండర్డ్స్ కనుక గమనించినట్లయితే అంటే కంటి చూపుకి సంబంధించి మీకు డిస్టెన్స్ విజన్ అనేది 6x6 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. విత్ ఫ్లాగింగ్ టెస్ట్ అనేది మీకు చేయడం జరుగుతుంది. అలాగే నియర్ విజన్ వచ్చేసి SN 0.6 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. అలాగే మీకు ఐ టెస్ట్లో భాగంగా ఏంటంటే కలర్ విజన్కి సంబంధించి టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే బైనక్యులర్ విజన్ చూస్తారు. అలాగే ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, మెసోఫిక్ విజన్ ఇవన్నీ కూడా మీరు జస్ట్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఈ యొక్క ఏఎల్పి ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ కూడా చూడడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఫీజు విషయానికి వచ్చినట్లయితే SC/ST ఎక్స్ సర్వీస్ మెన్ ఫిమేల్ క్యాండిడేట్స్ వీళ్ళు మాత్రం 250 రూపీస్ పే చేయాలి. మిగతా వాళ్ళు 500 రూపీస్ అనేది పే చేయాలి. ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత మీకు ఫీ అనేది రీఫండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది మనకి రైల్వే శాఖ నుంచి అఫీషియల్గా అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక షార్ట్ నోటీస్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో మీకు అన్ని డీటెయిల్స్ని ఈ వీడియో ద్వారా అయితే కవర్ చేయడం అయితే జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డెఫినెట్గా కామెంట్ రూపంలో అడగండి. మన ఛానల్కి సంబంధించి RK లాజిక్స్ యాప్లో మీకు ఆ యొక్క ALP కోర్స్ అనేది ఉంది కాబట్టి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ అయితే తీసుకోండి. కేవలం మీకు 499కి ఒక ఉగాది ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్ అయితే అందిస్తున్నాం కాబట్టి సో తప్పనిసరిగా అయితే ఫ్రీ వీడియోస్ని అన్ని కూడా చెక్ చేసుకుని కోర్స్ అయితే తీసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.